ఇప్పటి వరకు మనం మన భారతదేశంలో 24 గంటల గడియారాన్ని మాత్రమే చూసాం. మహా అయితే సంపన్నులు పెట్టుకునే వాచ్లలో 1 లేదా 2 దేశాలకు సంబంధించిన సమయం ఉండే గడియారాన్ని మాత్రమే చూసాం. కానీ ఏకంగా 176 దేశాల గడియారాన్ని ఒకే దగ్గర ఆవిష్కరించారు తన మేధో సంపత్తితో పున్న మలేషియా గారు. మనము ఎట్ ఏ టైంలో అన్ని దేశాల టైం ఒకేసారి చూసుకునే విధంగా రూపొందించాలని ఆలోచనతోటి మన ఈ వాచ్ని తయారు చేయడం జరిగింది. మనం మామూలుగా వాడే వాచ్లలో ఒక దేశం వాచ్ చూస్తాము. విదేశాలకి మనకు కావాలనుకున్నప్పుడు చూడడానికి ఇబ్బంది అవుతుంది, లేదంటే గూగుల్కి వెళ్లాల్సి వస్తుంది. అంటే నేను ఏదోటి సాధించాలి అనేది ఆ తపనతోటి దీన్ని రూపొందించడం జరిగింది. 100లో ఒకటి కాకుండా 100లో ఒకటిగా ఉండాలని ఆలోచనతోటి మన ఆలోచన వచ్చి చాలా రోజులు, కానీ తయారు చేయడానికి 6 months పట్టింది. అంటే మనం చూస్తున్న వాచ్ల్లో ఒకే దేశ సమయాన్ని మాత్రం చూస్తాము. అలా కాకుండా ఒకే చోట మనం అన్ని దేశాల సమయం చూడాలంటే మనం ఒక గూగుల్లో మాత్రమే వెతుకుతాము ఆ టైం కావాలంటే, కానీ బయట ఎక్కడ మనం చూడడానికి వీల్లేదు. కాబట్టి మనకు ఈ ఒకే వాచ్ లో అన్ని దేశాల సమయాన్ని చూసుకునే అనే ఆలోచనతోటి దీన్ని రూపొందించడం జరిగింది. మన టైం ప్రకారమే దీన్ని చూసుకోవచ్చు. మన టైం ప్రకారం చూస్తే అమెరికా చూసినట్టయితే ఈ సర్కిల్ ప్రకారం చూసినట్టయితే మనకు 11 గంటల 54 నిమిషాలు అవుతుంది. ఇది ఇండియా టైం చూస్తే 11 గంటల 24 నిమిషాలు అవుతుంది. దీనికి ఇండియా టైం కు అమెరికా టైం 10 గంటల 30 నిమిషాలు తేడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏఎం పిఎం చూడాలంటే ఈ బ్లూ కలర్ ఏఎం అవుతుంది, రెడ్ కలర్ పిఎం అవుతుంది. కానీ డే టైంలో మాత్రం ఈ బ్లూ కలర్ పిఎం కిందకి వస్తాయి, రెడ్ కలర్ ఏఎం కిందకి వస్తాయి. డిఫరెంట్ మారుతుంది అక్కడ. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇండియా టైం 10 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఈ వరల్డ్ వాచ్ లో మనం చూసుకోవాలంటే ఆస్ట్రేలియా 4 గంటల 8 నిమిషాలు అవుతుంది. ఆస్ట్రేలియా 4 గంటల 8 నిమిషాలు అవుతుంది. ఏఎంఆ పిఎంఆ అని తెలుసుకోవాలంటే డే టైంలో బ్లూ కలర్ ఏఎం నుంచి పిఎం అవుతుంది, అంటే ఇది పిఎం 4 PM అవుతుంది. రెడ్ కలర్ మాత్రం ఏఎం ఉంటాయి, పొద్దున ఏఎం. బ్లూ కలర్ పిఎం అవుతాయి. పిఎం తర్వాత ఈ రెడ్ కలర్ పిఎం ఉంటాయి, బ్లూ కలర్ ఏఎం ఉంటాయి. అది డిఫరెన్స్ కొంచెం తెలుసుకోవాలి. గతంలో కలియుగ క్యాలెండర్ తయారు చేశాము, తర్వాత కలియుగ పంచాంగం చేశాము, ఆ తర్వాత ఈ మనకు కనిపించే వరల్డ్ వాచ్ తయారు చేయడం జరిగింది. ఇండియా బుక్ రికార్డు ఒకటి వచ్చింది, తర్వాత ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అని 2 వచ్చినాయి. మొత్తం ఇంకా కొత్త చేయాలనుకుంటున్నాను. ఇంకోటి వాటర్ తో వాచ్ అనేది అండర్ ప్రాసెస్ లో ఉంది, అది కూడా తయారు చేయాలని చూస్తున్నాను వాటర్ తో. దాన్ని క్లెప్సిడ్రా అంటారు, వాటర్ తో నడుస్తుంది. అది ఇంతవరకు ఎవరు తయారు చేయలేరు. అది దాన్ని తయారు చేయాలని ఉద్దేశంతో ఆవిష్కరణ చేయాలని ఆలోచనతో ఉన్నాను.